వైసీపీ గవర్నమెంట్ ఇప్పటికే చాలా చోట్ల సాధారణ సమీకరణలో భాగంగా బీసీ అభ్యర్థులను నియమించింది. దీనికి సంబంధించి చాలా పలుచోట్ల కూడా బీసీ అభ్యర్థులని నియమించింది, కానీ సరైనటువంటి వాళ్ళకి గౌరవం లేదు. అదేవిధంగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా వాడికి అన్ని విధాలుగా కూడా మరి గౌరవం ఇవ్వట్లేదని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్సీ మన జంగా కృష్ణమూర్తి గారి దగ్గర ఉన్నాం. సార్ చెప్పండి, ఇప్పటికే మరి వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే బీసీ అభ్యర్థులను కొన్ని చోట్ల నియమిస్తుంది, కానీ వారిని ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సరైనటువంటి గౌరవం ఇవ్వట్లేదని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ కూడా మీకు సంబంధించి కూడా మాట్లాడినారని చెప్పేసి అంటారు. దీనిపైన మీరు ఏమంటారు? ఎందుకంటే మొట్టమొదటిగా చెప్తున్నాను, పదవులు ముఖ్యం కాదు, పదవులకు సంబంధించి ఇవ్వలేదనే విషయం నేను ఇప్పుడు కూడా మాట్లాడను. పదవులు ఇచ్చినప్పుడు కూడా పదవులకు సంబంధించిన గౌరవం కానివ్వండి, పదవులకు సంబంధించిన ప్రాధాన్యత కానివ్వండి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది ఏ వర్గానికైనా ఏ కులానికి సంబంధించినప్పుడు ఆ ప్రాధాన్యత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు పొందలేకపోతున్నారు, అవమానపడుతున్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అనిల్ కుమార్ సంస్థ పంపిణీ వస్తారు. ఇప్పుడు లీడర్షిప్ సంబంధించినటువంటి నా ఉద్దేశం ఏంటంటే, ఎక్కడైతే ఉన్నామో అక్కడ లీడర్షిప్ ఎదగలుగుతాం, కానీ మార్చేపోయింది అది పార్టీ నిర్ణయం. పార్టీ నిర్ణయం తీసుకుంటే అనిల్ కుమార్ అక్కడ పోటీ చేయమని చేయాలి, ఎక్కడ పోటీ చేయాల్సిన అవసరం ఉంది. పార్టీకి అతనికి సంబంధించినటువంటి నిర్ణయం అది. అసలు ఎందుకు ఆయన మీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అసలు అతనికి? అంటే సహజంగా కనుక చూసినట్లయితే అనిల్ కుమార్ మొన్నటి వరకు కూడా ఆయన నెల్లూరులో ఉన్నారు. సడన్గా అసలు ఆయనకి బీసీకి సంబంధించి అని చెప్పేసి అని నర్సాపేట టికెట్ ఇచ్చారు. ఆయనకి ఇచ్చినప్పటి నుంచి ఆయన ఎందుకు మీ మీద ఇట్లా ఘాటు వాక్యాలు చేస్తూ ఉన్నారు? టికెట్ ఇచ్చారు కాబట్టి పార్టీని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఇది పార్టీకి సంబంధించిన నిర్ణయం కదా. పార్టీ చెప్తే చేస్తాడు, పార్టీలో ఉండడానికి అతని పార్టీకి సంబంధించిన అంటే నేను అదే చెప్తున్నాను. ఎవరైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడవచ్చు. పార్టీ ఇచ్చిన గైడ్లైన్స్లో కానీ పార్టీ ఒత్తిడి మేరకు మాట్లాడితే కరెక్ట్ కాదు. వాస్తవాలు తెలుసుకొని మాట్లాడమంటున్నాను. అంటే ఇప్పటికే మీరు పార్టీ నుంచి అంటే అంటే ఎలిమిట్ అవుతారు అన్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే దీనిపైన ఎలా ఉంటారు? ఉదాహరణకు కూడా ఆలోచిస్తున్నాక త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను. అయితే ప్రస్తుతం కనుక పూర్తి స్థాయిలో కనుక చూసినట్లయితే ఇప్పటికే జంగా కృష్ణమూర్తి గారు తన కార్యకర్తలతో కానీ ఉన్నటువంటి నాయకులందరితో కూడా మరి మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత తను ఈ పార్టీలో కొనసాగుతారా లేదా అని చెప్పేసి పూర్తి స్థాయి విషయాలన్నింటినీ కూడా అందజేస్తా అన్నారు. అంటే అతి తక్కువ టైంలోనే ఈ రాజకీయాలు వేడెక్కుతున్నటువంటి తరుణంలో ఆయన తొందరగా ఈ నిర్ణయాన్ని తీసుకుంటారని తెలియజేస్తున్నారు. అయితే అనిల్ కుమార్ యాదవ్కి సీట్ ఇచ్చినాక కూడా ఆయన మాట్లాడేటటువంటి విధానం ఏదైతే ఉందో అది పైనుండి వచ్చినటువంటి మాటలు ఆయన మాట్లాడుతున్నారా, లేకుంటే ఆయన సొంతంగా మాట్లాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా చూసుకొని మాట్లాడాలని చెప్పేసి ఈ ఎంతకాలం నుంచో మరి పార్టీలో నేను సీనియర్ నేతగా ఉన్నాను, అయినప్పటికీ కూడా నాకు మరి తగినటువంటి గౌరవము కానీ నాకు దానికి తగినటువంటి అధికారం కూడా ఇవ్వలేకపోతున్నారని చెప్పేసి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో, హైదరాబాద్.